రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ కూల్చివేసిన ఓ ప్రయాణికుల విమానం ఏమైపోయిందన్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది. 8 దశాబ్దాల తర్వాత ఎస్తోనియా రాజధాని టాలన్ సమీపంలో బాల్టిక్ సముద్రంలోని కేరీ అనే చిన్న ద్వీపం వద్ద 70 మీటర్ల లోతులో దీని శకలాలు లభ్యమయ్యాయి. తమ బృందం వీటిని గుర్తించినట్లు టూక్రీటుడో ఓయు అనే డైవింగ్ సముద్ర భూగర్భ సర్వే సంస్థ వెల్లడించింది. ఫిన్లాండ్ ఏరో ఎయిర్లైన్స్ కు చెందిన కలేవా అనే విమానం 1940 జూన్ 14న 7 ప్రయాణికులు 2 సిబ్బందితో ఎస్తోనియాలోని టాలన్ నుంచి ఫిన్లాండ్లోని హెల్సింకీకి బయలుదేరింది. ప్రయాణికుల్లో ఒకరు అమెరికా దౌత్యవేత్త హెన్రీ డబ్ల్యూ అంతేయిల్ జూనియర్ కాక 2 ఫ్రెంచ్, 2 జర్మన్లు, 1 స్వీడన్, 1 ఎస్తోనియన్ ఫిన్నిష్ జాతీయుడు ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సోవియట్ యూనియన్ కు చెందిన 2 బాంబర్లు ఆ విమానాన్ని కూల్చివేశాయి. ఒకవైపు సోవియట్తో ఫిన్లాండ్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న 3 నెలలకే మరోవైపు స్టాలిన్ బలగాలు 3 బాలిస్టిక్ దేశాలను ఆక్రమించే కొన్ని రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. For more videos like this, subscribe Big TV channel.